హాయ్ అండి, అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నేను మీ కుసుమాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చేదులేని కాకరకాయ కారపొడి ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కాకరకాయలను శుభ్రం చేసుకొని స్లైసుల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత స్లైస్లా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతాయండి, మీడియం హీట్లోనే వేయించాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, చేదుగా ఉంటుంది కదా. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి చూసారా? ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ అదే ఆయిల్లో 2 గుప్పిళ్ళ వేరుశనగలు వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అంతేనండి, వేగిపోయిన. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే ఆయిల్లో 2 గుప్పిళ్ళ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకులో సగం గ్రైండ్ చేసుకోవాలండి, కారపొడిలో సగం ఉంచుకొని పైన కలుపుకోవడానికి వాడుకుంటాము. బాగా కలుపుకొని క్రిస్పీగా వేగే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేగిపోయినాయండి, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక గుప్పెడు వెల్లుల్లి రేఖలు వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయినాయండి, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కారపొడి చాలా బాగుంటుందండి, హెల్త్కి అయితే చాలా మంచిది. కాకరకాయ యూజ్ ఏంటో ఒక వీడియో చేస్తానండి, చూడండి వారు ఐకార్డ్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ శీతాకాలంలో కాకరకాయ కారపొడి రోజుకు 1 స్పూన్ తింటే దగ్గు, జలుబు, ఆయాసం, నీరసం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయండి. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఎండబెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం పీసుల కింద కట్ చేసి ఎండలో పెట్టుకొని ఎండిన తర్వాత అల్లం వాడుకోవడమేనండి. ఇప్పుడు ఒక 20-25 ఎండుమిర్చి వేసుకోవాలండి. కారాన్ని బట్టి చూసి వేసుకోండి. అన్నీ బాగా కలుపుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టి వేయించకూడదండి, పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు వేగవు. మీడియం హీట్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు 1 గుప్పెడు నువ్వులు వేసుకోవాలండి. అన్నీ వేగిపోయినాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసి వేయించుకోవాలి.
ఆ పోపులు వేగినప్పుడే దాంతో పాటు వేసి వేపేసుకోవాలండి. చింతపండు వేగిపోయిందండి, ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత కారపొడి చేసుకోవాలండి. మనం కరివేపాకు 2 గుప్పెళ్ళు వేసుకున్నాం కదా, అందులో 1 గుప్పెడు ఇలాగ కారపొడిలో గ్రైండ్ చేసుకోవడానికి వేసుకోవాలి. 1 గుప్పెడు కరివేపాకు, పల్లీలు పక్కన పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిని పైన కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి గ్రైండ్ అయింది. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకొని వద్దామండి. అంతేనండి, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల క్రంచీగా పల్లీలు తగులుతూ మధ్యలో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతా కలిసేలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. కడుపులో ఉన్న నులుపురుగులు కూడా క్యూర్ అవుతాయి ఈ కారపొడి తినడం వల్ల. చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో కదా. ఇప్పుడు వేడివేడి అన్నంలో కారపొడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం.